ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు 15 ఏళ్ల మైలురాయిని దాటిన సందర్భంగా పిఠాపురంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పిఠాపురం మాజీ శాసనసభ్యులు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎస్ఎన్ వర్మ నిర్వహించారు. ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ 1995 సెప్టెంబర్ 1న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి తొలిసారిగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు నాయుడు 2 పర్యాయాల్లో కలిపి 8 ఏళ్లు 225 రోజులు సీఎంగా పనిచేశారు. ఆ తర్వాత 2014లో నవ్యాంధ్రప్రదేశ్కు మొదటి ముఖ్యమంత్రిగా మరోసారి పదవిలోకొచ్చి 1816 రోజులు సేవలందించారు. ఇప్పుడు మళ్లీ 4వ సీఎంగా గత 485 రోజులుగా కొనసాగుతున్నారని చెప్పారు. ఈ సందర్భంగా మొత్తం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా సేవలందించిన కాలం 15 సంవత్సరాలు దాటింది. ఇది తెలుగుదేశం పార్టీకి గర్వకారణమని వర్మ తెలిపారు. పార్టీ శ్రేణులు కార్యకర్తలు చంద్రబాబు నాయకత్వాన్ని స్మరించుకుంటూ అభినందనలు తెలియజేశారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మరి ఈరోజు పిఠాపురం నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. ఆయన 1995 సెప్టెంబర్ 1న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలిసారి ముఖ్యమంత్రిగా వచ్చి మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైటెక్ సిటీ డెవలప్ చేయడానికి కానీ ఇంజనీరింగ్ కాలేజీలు అన్నీ పెట్టి ప్రతి పల్లెటూరులోనూ కూడా పిల్లలు అమెరికాలోనూ ఇంగ్లాండ్లోనూ ఉండి ఈరోజు మరి వాళ్ళు ఆర్థికంగా తల్లిదండ్రులనే కాకుండా అన్ని రకాలుగా రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి చేసే అవకాశం కల్పించిన నాయకుడు. అదేవిధంగా రాష్ట్రం విభజన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరి రావడం, దాంతోపాటుగా ఈ రాష్ట్ర ప్రజలు రైతాంగం, అమరావతి రైతాంగం ఎంతో నమ్మకం పెట్టి ఆయన మీద దగ్గర 40,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ ఇవ్వడం అంటే ఇది చిన్న విషయం కాదు. ప్రపంచంలోనే ఏ రోజు ఎక్కడా చేయని, ఎక్కడా నమ్మకం లేని పరిస్థితి. అటువంటి పరిస్థితిలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నమ్మి 40,000 ఎకరాలు ఇచ్చి రాష్ట్ర రాజధాని నిర్మించని ఒక నమ్మకం నిలబెట్టారంటే అది చంద్రబాబు నాయుడు గారి యొక్క వ్యక్తిత్వం అని చెప్పి నేను తెలియజేస్తాను. అలాగే చంద్రబాబు నాయుడు గారు మరి ఈ దేశంలో కేంద్రంలో అటు